ఆల్మోస్ట్ వీడియోస్ పోస్ట్ చేసి 13 డేస్ అయినట్టుంది. యాక్చువల్‌గా బ్యాచ్ ఎండింగ్‌కి వచ్చేసింది కదా! సో, నాకు వీడియోస్ ఎడిట్ చేయటం, పోస్ట్ చేయటం అనేది నాకు టైం అనేది సెట్ అవ్వలేదు. సో, అందువల్ల ఇన్ని రోజులు అనేది నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇది వచ్చేసి వాలడిక్టరీ. ఇప్పటికి వాలడిక్టరీ కంప్లీట్ అయ్యి కూడా 8 డేస్ అవుతుంది. బట్ నాకు వీడియో ఎడిట్ చేయడానికైతే ఇప్పుడు టైం సెట్ అయింది. వాలడిక్టరీ రోజున ఏ ఊర్లో అయితే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ సత్యసాయి సేవా సమితి వాళ్ళు కొందరు గెస్ట్లని ఇన్వైట్ చేసి వాళ్ళతో మాట్లాడించడం, ఆ తర్వాత స్టూడెంట్స్కి అన్ని రోజులు నేర్చుకున్నందుకు గాను ఒక సర్టిఫికేట్ని ప్రజెంట్ చేయటం అనేది ఒక్కొక్కరికి ప్రజెంట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. వచ్చిన గెస్ట్లు కూడా వాళ్ళ స్పీచెస్తో స్టూడెంట్స్ ఇంకా డెవలప్ ఎలా చేసుకోవాలి, ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పేసి చాలా చక్కగా మా స్టూడెంట్స్ అందరికీ చాలా బాగా వివరించారు. ఈ 30 డేస్ ట్రైనింగ్లో వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారో లాస్ట్ డే రోజున డిస్ప్లే అనేది ఇలా పెడతాము. ఇవి వచ్చేసరికి బ్లౌజెస్, తర్వాత లాంగ్ ఫ్రాక్స్, ఇలా కుచ్చుల ఫ్రాకు, అంబరిల్లా ఫ్రాక్, అనార్కలి, ఇలా చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది వీళ్ళకి చెప్పాను కదా, అవన్నీ కూడా ఇలా డిస్ప్లే లాగా అరేంజ్ చేస్తారు. ఇలా పెట్టినవి అన్నీ వచ్చిన గెస్ట్లు కానీ ఇంకెవరైనా బయట నుంచి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ చూడటానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ మీరు ఆల్రెడీ నా స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్లో ఆల్రెడీ వీటన్నిటిని మీరు చూసే ఉంటారు. ఇవి వచ్చేసరికి పంజాబీ డ్రెస్సెస్. డిస్ప్లే చేయడానికి సఫిషియంట్ స్పేస్ లేకపోవటం వల్ల అన్నీ ఇలా ఇరుకిరుగ్గా ఉన్నాయి. ఇక్కడ శారీ కనపడుతుంది కదా, అది వచ్చేసరికి 1 మినిట్ శారీ. చిన్న పాపకి జస్ట్ 1 మినిట్లో శారీ వేరింగ్ చేసుకునేటట్లుగా అలా డిజైన్ చేయించాను. మనకి 3 కాలాలు ఉంటాయి కదా, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అందరికీ తెలిసే ఉంటుంది. పాస్ట్లో, ప్రెజెంట్లో, ఫ్యూచర్లో ఎప్పటికీ తరగని డిమాండ్ ఏదన్నా ఉన్నదా అంటే ఒక ఫ్యాషన్ రంగానికి మాత్రమే నాకు తెలిసినంత వరకు. ఒక ఫ్యాషన్ ఫుడ్ అనేది ఎప్పటికీ అసలు డిమాండ్ అనేది అసలు తగ్గదు. సో ఎప్పటికైనా మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మీరు ఇంకా డెవలప్మెంట్ అనేది మీరు చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అనేది మన సొంత అనుభవం మీద మాత్రమే వస్తుంది. ఇంకొకళ్ళు చెప్తే జస్ట్ చెప్పినంత వరకే ఉంటుంది, వాళ్ళు చెప్పినంత వరకే మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. సరే మీరైతే వర్క్ చేస్తున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు, అన్నీ కుట్టేస్తున్నారు, దాన్ని పబ్లిసిటీ చేయడం ఎట్లా? మీకంటూ మీరు పబ్లిసిటీ చేసుకుంటేనే కదా మనకు ఒక డిమాండ్ అనేది క్రియేట్ అయ్యేది. మనకి డిమాండ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో పలానా అమ్మాయి ఇక్కడ వర్క్ బాగా చేస్తుంది, మీరు వర్క్ బాగా చేస్తున్నారు, కానీ మీ వర్క్ బాగా చేసిన వర్క్ని ఏం చేయాలి? బయటికి పబ్లిసిటీ ఇవ్వాలి కదా. ఆ పబ్లిసిటీ మీ చేతుల్లోనే ఉంది. పబ్లిసిటీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. ఏదైనా డిమాండ్ని ఒక మనిషికి లేదా ఒక వస్తువు కానీ దేనికైనా సరే డిమాండ్ని క్రియేట్ చేసుకోగలటం అనేది మన చేతుల్లో మాత్రమే ఉంటుంది. కానీ ఏదో ఒక రూపంలో మన శక్తికి తగ్గట్టుగా, మన సామర్థ్యానికి తగ్గట్టుగా మనం దాన్ని డిస్ప్లే చేసుకోగలగాలి, దాన్ని పబ్లిసిటీ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, మీరు కుట్టిన డ్రెస్ కానీ, మీరు కుట్టిన బ్లౌజ్ కానీ, ఇంకేదైనా సంథింగ్ ప్రతిరోజు ఒక కొత్త డిజైన్ క్రియేట్ చేసుకోవడం లేదా కొత్త వర్గం చేసుకోవడం, ఏ చిన్నదైనా కుట్టనియండి, చిన్నదైనా చేయండి. ఫ్యూచర్లో ఇంకేదైనా దానికి కొంచెం మంచి ప్లాట్ఫామ్ ఇంకేదో వెతుక్కోవాలి, మనకే మనం వెతుక్కోవాలి, దాన్ని ఆ ప్లేస్లో మనం డిస్ప్లే చేసుకోగలగాలి. అప్పుడే మనం డిమాండ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు
మనల్ని మనమే డెవలప్మెంట్ చేసుకోవాలి. మనకి ఇంకొకళ్ళ పక్కన హెల్ప్ చేస్తారు అనుకోవడం అనేది అసంభవం. అసలు నాకు తెలిసినంత వరకు అయితే లేదు. కాబట్టి మనమే డిమాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నన్ను కూడా ఈ ప్రోగ్రాంలో స్పీచ్ ఇవ్వమని చెప్పారు. సో నేనైతే ఆ విధంగా స్పీచ్ ఇచ్చాను. నా స్పీచ్ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం బయట కూర్చున్నాము. గెస్ట్లు అందరు లోపల ఉన్నారు. సో స్టూడెంట్ని వచ్చి మాట్లాడమంటే తను మాట్లాడుతుంది. తన గురించి ఒక విషయం చెప్పాలి. స్టార్టింగ్లో అయితే మిల్లి ఇవన్నీ చెప్పడానికి చాలా భయపడింది. లాస్ట్కి వచ్చేసరికి చాలా డేర్ వచ్చేసింది. సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక డిఎస్ఆర్ వద్ద గల సత్యసాయి మందిరంలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ముగింపు కార్యక్రమంలో భాగంగా గురువారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు కె రవీంద్ర ప్రసాద్, జిల్లా మహిళా ఐటీ కోఆర్డినేటర్ కవిత, సేవా సంస్థల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇన్ఛార్జి నాగేంద్ర ప్రసాద్, సమితి కన్వీనర్ ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు, జన్యాల నాగేశ్వరరావు, ఆకుల నవీన్ బాబా, శోభనాద్రిరావు, పాదం సత్యనారాయణ, సూర్యచంద్రరావు, గ్రంథిసాయి, అనిల్, శిక్షకురాలు అనూష, జన్యాల పద్మావతి, ఎన్ పార్వతి, తిరుమల శెట్టి కొండాలక్ష్మి, శ్రీలక్ష్మి, రవాదేవి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కుట్టు శిక్షణా కేంద్రం మీరు 33 రోజులు కూడా నిర్వహించుకోవడం జరిగింది. రెండోది, మీ యొక్క జీవితానికి ఆధారమైనటువంటి యొక్క ఈ కుట్టు శిక్షణ నేర్చుకుని మీకు మీ కుటుంబానికి కూడా ఇతోదంగా మీకు సహాయపడుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఎలక్ట్రికల్ వర్క్స్ నేర్పడం జరిగింది. నిజంగా వాల్డిక్టరీ అనేది మా అందరికి ఒక పండగలాగా ఉంటుంది. సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్న తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ రికార్డ్స్లో ఏదో ఒక కొటేషన్ రాసి సైన్ చేయమని చెప్పేసి ప్రతి ఒక్కరు వాళ్ళ రికార్డ్స్ని అయితే నా చేతికి ఇచ్చారు. ఇక ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నేను ఇంటికి వెళ్ళాలి. సో రైల్వే స్టేషన్కి అయితే ఆల్మోస్ట్ 20 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే నన్ను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. మేడం బాయ్ బాయ్ మేడం బాయ్. మేడం మేడం ఇక్కడ వచ్చి నించారా మీరు? డోర్ దగ్గర ఒకసారి నించారా? అందరూ రండి మేడం. మేడం మీరు అటు నుంచి వీడియో తీయండి. మేడం మిస్ యూ మేడం, మిస్ యూ. బాయ్ మేడం, మిస్ యూ సో మచ్. ఆపేసేయండి. బాయ్ 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 బాయ్. కొన్నిసార్లు అలా విడదీయలేని అనుబంధం అయితే ఏర్పడిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.